కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డుల దరఖాస్తు కొరకు ఈరోజు ఫామ్ విడుదల చేయడం జరిగింది. ఆ ఫామ్ ఒక వివరాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దరఖాస్తు సంఖ్య, అంటే ఈ దరఖాస్తు సంఖ్య అనేది ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క రిసీట్ ఇస్తారో ఆ అప్లికేషన్ అధికారి మాత్రమే వేయగలుగుతాడు ఈ దరఖాస్తు సంఖ్య. ఆ తర్వాత ఇక్కడ కుటుంబ వివరాలు ఉన్నాయి. కుటుంబ వివరాలలో చూసినట్లయితే దరఖాస్తుదారుని యొక్క వివరాలు, అంటే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ యొక్క వివరాలు మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ దరఖాస్తుదారుని యొక్క ఇంటి యజమాని పేరు, అంటే యజమాని ఎవరైతే రేషన్ కార్డు కొత్తగా అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళ యొక్క పేరు మాత్రం ఇక్కడ క్లియర్గా మెన్షన్ రాయాలి. అదే ఆధార్ కార్డు ఉన్నట్టే రాసుకోండి, ఎందుకంటే మళ్ళీ అటు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. అలాగే లింగం, అంటే మేలా ఫీమేలా, మీరు స్త్రీలా పురుషులు అనేవి మనం రాయాలి. నెక్స్ట్ కులము, అంటే ఎస్సీనా బీసీనా ఎస్టీనా ఇలాంటి సంబంధించిన మీకు ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ రాయండి. మీకు పుట్టిన సంవత్సరము, ఆధార్ కార్డు యొక్క నెంబరు, ఆధార్ కార్డు నెంబర్ అయితే కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. అలాగే మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఉండాలి. అలాగే వృత్తి, అంటే మనది ఏ అయితే పని చేస్తామో ఆ వృత్తి యొక్క పేరు రాయండి. అంటే కూలి, వ్యవసాయం అయితే వ్యవసాయం, మీకు సంబంధించింది ఏ పని చేస్తారో అది సంబంధించినది. నెక్స్ట్ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు. కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అంటే మీ రేషన్ కార్డులో ఎవరో పేర్లు అయితే ఎక్కించుకోవాలనుకుంటున్నా వారి యొక్క కుటుంబ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్రమ సంఖ్య, మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు, నలుగురు అయితే నలుగురు, ఐదుగురు అయితే ఐదుగురు, క్రమ సంఖ్య వేసుకొని వారి యొక్క పేరు, వారి యొక్క అంటే దరఖాస్తుదారుతో సంబంధం, అంటే పైన యజమాని యొక్క ఆమె, నెక్స్ట్ కింద పేరు రాసే వ్యక్తికి అంటే ఏ సంబంధం ఉంటుంది, అంటే కొడుక, నెక్స్ట్ కూతురు అనే సంబంధాల. నెక్స్ట్ ఆ వ్యక్తి లింగ, స్త్రీనా పురుషున, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు వేసుకున్న తర్వాత ఈ కరెక్ట్గా చూసుకొని ఫిలప్ చేయండి. నెక్స్ట్ లాస్ట్కు చిరునామా, అంటే మీ యొక్క ఊరు పేరు రాయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇంటి పేరు, నెక్స్ట్ వార్డ్ నెంబరు, మున్సిపాలిటీ, మండలం, జిల్లా, ఇవన్నీ అంటే మీ వార్డు ఇంటి నెంబర్ వేసుకోండి. వార్డు ఏ నెంబర్కి వస్తుందో ఆ నెంబర్ వేయండి. నెక్స్ట్ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, నెక్స్ట్ గ్రామం అయితే గ్రామము, నెక్స్ట్ జిల్లా అయితే జిల్లా పేరు రాయండి. అదేవిధంగా రాసిన తర్వాత వీళ్ళ యొక్క అధికారి మీ అన్ని పరిశీలించిన తర్వాత కింద ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు అని ఉంది. ఆ రసీదు ఎవరైతే వెరిఫికేషన్ అధికారి చేస్తాడో ఆ అధికారి ఇవ్వడం జరుగుతుంది వార్డు నెంబర్ ప్రకారం. నెక్స్ట్ అలాగే దరఖాస్తుదారుని యొక్క సంఖ్య, అంటే మీరు ఎన్నో దరఖాస్తు సంబంధించిన వ్యక్తి అని అధికారి చేస్తాడు. అది వేసిన తర్వాత వాళ్ళ యొక్క అధికారి మీ పేరు, నెక్స్ట్ మీ భర్త పేరు అన్నీ రాసిచ్చి అధికారి సైన్ పెట్టించి రిసీట్ ఖచ్చితంగా ఇస్తాడు. ఇది కొత్త రేషన్కి సంబంధించిన వివరాలు. అలాగే ఈ కొత్త రేషన్కి సంబంధించిన ఇంకా ఎప్పుడు తీసుకోవాలి, నెక్స్ట్ ఇంకేదైనా దరఖాస్తు దర్యాప్తు జరుగుతుంది. నెక్స్ట్ దరఖాస్తు చేస్తున్నారు. తొందరగానే ఈ ఫామ్ రిలీజ్ చేసి అప్లికేషన్ ఫామ్ తీసుకునే విధంగా ముందడుగులు ఇస్తుంది ఈ ప్రభుత్వం. థ్యాంక్ యూ ఆల్.